వెల్కమ్ టు ఏఎన్టీవీ ఏపీ. చిత్తూరు జిల్లా వికోట మండలం వికోట టౌన్ లో వెలిసిండు శ్రీరామ భజన మందిరం పురాతనం నుండి వెలిసింది. ఈ గుడిని నూతనంగా నిర్మాణం చేపట్టాలని కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రముఖులందరినీ కలిసి ఒక కమిటీ ద్వారా నిర్మాణం చేపట్టాం. శ్రీరామ మందిరంను శాశ్వత భజన మందిరంగా నిర్మాణం చేయవలనని సంకల్పించి నూతనంగా శ్రీరామ భజన మందిరంను నిర్మించి పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు నిత్యం భజనలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక శుభ కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా అందరం ఆకర్షణీయంగా ఆధునికంగా నిర్మించి తలపెట్టడం దైవ ప్రేరణ జరిగింది. వికోట పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీరామ భజన మందిరం నిర్మాణాన్ని అయోధ్య రామాలయం నిర్మాణ స్ఫూర్తిగా తీసుకుని ప్రతి హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి తమ వంతు బాధ్యతగా భాగస్వామ్యం వహించి పై భజన మందిర నిర్మాణం నందు అందరూ పాల్గొని పాలు పంచుకొని ఈ దైవ కార్యక్రమానికి తమ శక్తి కొలది ధన, ధాన్య, వస్తు, వాక్కు రూపేణ సహాయ సహకారంలో నర్చిని అందించాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శ్రీ హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ స్వాముల వారి కృపకు పాత్రులు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. తెలియజేసిన వికోట శ్రీరామ భజన మందిరం కమిటీ సభ్యులు మరియు భక్త మండలి ఇట్లు ఎంఆర్ ఆంజనేయులు, ఏ రాజేంద్ర, ఎంసి సురేంద్ర, జిసి కృష్ణమూర్తి, ఎస్కే శ్రీనివాసులు. వికోట మండల ప్రజలకి, గ్రామస్తులందరికీ మరియు వికోట పట్టణంలో ఉండే ప్రజలందరికీ శ్రీరామ భజన మందిరం ఆలయ సహకార సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరి సహకారంతో చేపడుతూ ఉంటాము. ఈ కార్యక్రమాన్ని నిర్మాణానికి పూర్తిగా ప్రతి ఒక్కరు వారి వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా శక్తానుసారము ధన రూపేణ, వస్తు రూపేణ ఏ రూపంలోనైతే ఆ రూపంలో సహకారం అందించి ఈ నిర్మాణం పూర్తి చేసేదానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని కోరుతూ ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారమే కాకుండా మీకు తెలిసిన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి శ్రీరామ భజన మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీరాముని, సీతారాముని కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఇంకా ముందుకి ఈ నిర్మాణాన్ని ఇంకా ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయదలిచినాం. కాబట్టి మాకు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలుస్తూ ఉన్నాము. అదేవిధంగా అందరినీ కలవలేకపోవచ్చు. మీరే కూడా నేరుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి అందరూ కూడా దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈ భక్తులందరికీ అందించాలనే సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వికోట నడిబొడ్డున ఈ రామ మందిరముని ఏర్పాటు చేయదలిసి గ్రామంలో పెద్దల సహకారము, అందరి సహకారము తీసుకొని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా మరోసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్.
శ్రీ సీతారామ లక్ష్మణ స్వాముల వారి కృపకు పాత్రలు కావాలని కోరి ప్రార్థిస్తున్నామని తెలియజేసిన వికోట శ్రీరామ భజన మందిరం కమిటీ సభ్యులు మరియు భక్త మండలి ఇట్లు ఎంఆర్ ఆంజనేయులు, ఏ నాగరాజేంద్ర, ఎంసీ సురేంద్ర, జీసీ కృష్ణమూర్తి, ఎస్కే శ్రీనివాసులు. వికోటలో అశ్వత్ నారాయణ ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించేశారు. సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి. నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను, చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా, అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట. మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. And thank you for watching ANTV AP.